కొత్తగా ఒక వ్యాపారం మొదలుపెట్టటం అదో అద్భుతమైన ప్రయాణం కదా. కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే సరైన ఇన్వెస్టర్లను వెతకడంలోనే. అదో పెద్ద సవాలుగా, ఒక్కొక్కసారి చాలా గందరగోళంగా కూడా అనిపిస్తుంది. అవును, సరిగ్గా ఇదే ప్రశ్న చాలామంది ఫౌండర్స్ని వేధిస్తూ ఉంటుంది. అసలు సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా దొరుకుతుంది? ఎవర్ని అడగాలి? ఈ ఫండింగ్ ప్రాసెస్ అంతా ఒక పెద్ద ప్రయాణం లాంటిది. మరి ఏ ప్రయాణానికైనా ఒక క్లియర్ మ్యాప్ ఉండాలి కదా, లేదంటే దారి తప్పేస్తాం ఖచ్చితంగా. అయితే మంచి విషయం ఏంటంటే అలాంటి ఒక మ్యాప్ మనకు దొరికింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణంలో మనకు దారి చూపే ఆ మ్యాప్లోకి ఓ లుక్కేద్దాం పదండి. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు ఇన్వెస్టర్ల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. అసలు ఎలాంటి వాళ్ళుంటారు, వాళ్ళెవరు అనేది ముందుగా తెలుసుకుందాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్టర్ అంటే కేవలం డబ్బులిచ్చే వ్యక్తి కాదు. వాళ్ళు మన బిజినెస్ గ్రోత్లో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ అన్నమాట. కేవలం చెక్కిచ్చి వెళ్ళిపోయేవాళ్లు కాదు. చూస్తే ఇన్వెస్టర్లలో చాలా రకాలుంటారు. ఉదాహరణకి ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో తమ సొంత డబ్బుతో సపోర్ట్ చేస్తారు. మరోవైపు వెంచర్ క్యాపిటల్ లేదా వీసీ సంస్థలు ఉంటాయి. వీళ్ళు ఫాస్ట్గా ఎదుగుతున్న స్టార్టప్లను టార్గెట్ చేస్తారు. ఇక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమో గ్రాంట్స్ రూపంలో హెల్ప్ చేస్తాయి. కార్పొరేట్ ఇన్వెస్టర్లైతే ఏకంగా మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా మారిపోతారు. సరే, ఇన్వెస్టర్ల గురించైతే తెలుసుకున్నాం. ఇప్పుడు మన బిజినెస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళని ఎలా వెతకాలో చూద్దాం. మన దారిని మనమే నిర్మించుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా? అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే ఏమీ లేదు, మన విజన్, మన గోల్స్, ఇన్వెస్టర్ లక్ష్యాలు రెండూ ఒకే దారిలో ప్రయాణించడం. ఇది చాలా ముఖ్యం. ఈ అలైన్మెంట్ ప్రధానంగా 4 విషయాల్లో చూసుకోవాలి. 1 ఇండస్ట్రీ, అంటే మనం ఏ రంగంలో ఉన్నాం. 2 జాగ్రఫీ, మన లొకేషన్. 3 ఇంపాక్ట్ లేదా విజన్, మన వ్యాపారంతో ఏం సాధించాలనుకుంటున్నాం. ఇక 4వది ఫండింగ్ రేంజ్, మనకు ఎంత డబ్బు అవసరం. ఈ 4గింటిలో మనకు ఇన్వెస్టర్కి ఆలోచనలు కలవాలి. మరి ఈ ఇన్వెస్టర్స్ని ఎలా ఎంచుకోవాలి? ఎవర్ని పడితే వాళ్లని కాకుండా సరిగ్గా అంచనా వేయడానికి ఒక మంచి టూలుంది. అదే ఈ స్కోర్ కార్డ్. వాళ్ళు మనకిచ్చే స్ట్రాటజిక్ వాల్యూ ఎంత, నిర్ణయాలు ఎంత స్పీడ్గా తీసుకుంటారు, భవిష్యత్తులో మళ్లీ ఫండింగ్ ఇచ్చే అవకాశముందా, ఇలాంటి పాయింట్స్ బేస్ చేసుకుని వాళ్లని రేట్ చేయొచ్చు. ఇది మన ప్రయాణంలో ఒక కంపాస్ లాంటిదన్నమాట. ఓకే, ప్లానింగ్ పూర్తయింది, మ్యాప్ ఉంది. ఇప్పుడు అసలు సిసలైన ప్రయాణం మొదలు. యాక్షన్ టైం. ఇన్వెస్టర్లని ఎలా సంప్రదించాలి, దానికోసం ఏం చేయాలో చూద్దాం. ఈ మొత్తం అవుట్రీచ్ ప్రాసెస్ని ఒక సింపుల్ 5 స్టెప్ ప్లాన్గా చూద్దాం. స్టెప్ 1, మనకు బాగా సూట్ అయ్యే టాప్ 10 ఇన్వెస్టర్ల లిస్ట్ రెడీ చేసుకోవాలి. స్టెప్ 2, మన పిచ్ డెక్, ఫైనాన్షియల్స్, ఇలా కావలసిన మెటీరియల్స్ అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. స్టెప్ 3, కాంటాక్ట్ మొదలుపెట్టాలి. స్టెప్ 4, రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్ 5, టర్మ్స్ మీద నెగోషియేట్ చేయాలి. చూసారా, పెద్ద పనిని ఇలా చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఈ స్టెప్స్ అన్నిటినీ ఒక టైం లైన్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అంటే మొదటి కాంటాక్ట్ ఎప్పుడు చెయ్యాలి, మీటింగ్స్ ఎప్పటిలోపు జరగాలి, నెగోషియేషన్స్ ఎప్పుడు, ఫైనల్గా ఫండింగ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది. ఇలా ప్రతి స్టేజ్కి ఒక టార్గెట్ డేట్ పెట్టుకుంటే మనం ఎక్కడున్నామో, ఎంత వేగంగా వెళ్తున్నామో ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇన్ని చేసిన తర్వాత మనం మన గమ్యానికి చేరుకుంటాం. అంటే రైట్ పార్ట్నర్షిప్ని సెక్యూర్ చేసుకోవడం. మళ్ళీ చెప్తున్నా, మన ఫైనల్ గోల్ కేవలం డబ్బు కాదు, ఒక సరైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని నిర్మించుకోవడం. సో ఈ మొత్తం ప్రయాణం నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలక అంశాలేంటంటే, మనకు పక్కాగా అలైన్ అయ్యే టాప్ 3 ఇన్వెస్టర్లను గుర్తించడం, మన ఫండింగ్ గోల్ ఏంటో క్రిస్టల్ క్లియర్గా ఉండటం, ఫండింగ్ ఎప్పటిలోగా క్లోజ్ అవుతుందో ఒక అంచనాకి రావడం, ఇంకా ఈ ప్రాసెస్లో ఎదురయ్యే రిస్క్లేంటో ముందే ఊహించి సిద్ధంగా ఉండటం. ఇక చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రతి ఒక్క ఫౌండర్ ఆలోచించాల్సిన విషయం ఇది. మన బిజినెస్ గ్రోత్ స్టేజ్కి, మన విజన్కి, మన ఫండింగ్ అవసరాలకి ఏ ఇన్వెస్టర్లు సరిగ్గా సరిపోతారు, వాళ్ళని ఎఫెక్టివ్గా అట్రాక్ట్ చేయడానికి మన వెంచర్ని ఎలా పొజిషన్ చేయాలి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే ప్రయాణం చాలా సులభమవుతుంది.